హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సంధ్య. అందరూ బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చిన. ఎవరైనా సరే ఈ వీడియో కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ స్టాప్ చేయొద్దు, చివరిదాకా చూసి వింటేనే పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన చావు మనం కొని తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, మనం చేసుకునే పాపపుణ్యాల వల్ల మన చావు మన దాకా ఎలా వస్తుంది అనేది నాకు తెలిసిన కొన్ని అనుభవాలలో మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా చూడండి. మీకు ఏమనిపించిందో, మీకు నచ్చితే ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి, ఓకేనా? ఒక ఊర్లో ఒక అతను చాలా పాపాలు చేస్తూ బతికేతూ ఉండేదంట. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ అందంట, ఒక అతన్ని ముంగట కూర్చొని పెట్టుకొని చిన్న చిన్న పిల్లలతోటి చెప్తా ఉందంట, అరే పెద్ద అయ్యాక ఎలాంటి పనులు చేస్తే అలాంటి ఫలితాలే వస్తాయి, మంచిగా బ్రతికితే దేవుడు నీకు మంచి చేస్తాడు, ఇతరులకు చెడు చేద్దామన్న ఉద్దేశం పెట్టుకుని బతికితే ఎప్పటికైనా చెడిపోయేది నువ్వే అని చెప్తా ఉంటే అట్లా పోయేవాడు విని ఆగాడంట. అవునా, చెడు చేస్తే చెడే ఎదురవుతుందా, ఏం జరుగుతుంది అని వింటా ఉన్నాడంట. అన్నీ చెప్తూ చెప్తూ పెద్దవిడందంట, పుణ్యాత్ముని పులి పట్టిద్ది, పెద్ద పులి వచ్చి ఎంత పుణ్యం చేసుకున్నా తినాలి అంటే ఎన్నో యుగాలు ఏండ్లు నెలలు గడవాలి కదా. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికో ఒకరికే వస్తుంది, అట్లాంటి వాళ్ళు పుణ్యాత్ములు అని చెప్పిందంట. పాపాత్మునికి పాము కుట్టి చనిపోతాడు అని చెప్పిందంట తను చెప్పే కొన్ని మాటలలో. పిల్లలతో చెప్తా ఉంటే చాలా పాపాలు చేసి కొన్నాళ్ళగా అందరి ఉసురు పోపించుకున్న కొన్నాళ్ళగా కొంతమంది ఏడుపుకు కారణమైన అతను చూసి వింటూ తన మనసులో ఇలా అనుకుంటా ఉన్నట, పిల్లలకి ఈ పెద్ద ఆవిడ అబద్ధం చెప్తా ఉన్నది, ఎన్నో పుణ్యాలు చేసి దానధర్మాలు చేసిన వాళ్ళని పులి పట్టాలి అంటే 100కి 1 ఎవడో ఒక్కడిని పులి పట్టిద్ది అంటే ఈ భూమిన పుణ్యాత్ములు అనేవాడే లేడా అని అనుకుని, పాపాత్ములైతే పాము కుట్టిద్దా, పాము కుట్టి చనిపోతారా, నిజమేనా, ఏవో చూద్దాంలే అని అనుకుంటూ తను చేసిన మంచి చెడులు గుర్తు చేసుకుంటే తనకి ఎక్కడ మంచి చేసినట్టుగా అస్సలు అనిపించట్లేదట. చాలా పాపాలు చేసినాయి, కొంతమంది ఏడుపుకు కారణమైనవి తనకు గుర్తొస్తూ ఉన్నాయట ఆ టైంలో. సరే అని ఇంటికి పోయాడంట. ఇంటికి పోయి తన భార్య అందంట, ఏమైందయ్యా, ఎందుకు అంతలా దిగులు పడుతూ ఉన్నావు అని అంటే, ఏమోని ఈ మధ్యకాలంలో ఏది మంచో ఏది చెడో, మంచి చెడు చెప్తా ఉన్నారు, అర్థం అవ్వట్లేదు, పిల్లలకు అందరూ అబద్ధాలు చెప్తూ బతికేస్తూ ఉన్నారు అని అన్నాడంట. అప్పుడు ఆవిడ ఏందంట, ఏం జరిగింది అని. దాంతో తను ఆ పెద్ద ఆవిడ దగ్గర ఉన్న మాటలు చెప్పాడంట. చెప్తే అప్పుడు భార్య అందంట, సరే మనం మంచి చేసినా చెడు చేసినా అది నీకు చెడు అని గుర్తుకొచ్చినప్పుడు అది మానేసి మార్గంలో మంచి మార్పు అనేది ఉంటుంది కదా, మారుతావా అని. దాంతో ఆయన అన్నాడంట, అంటే ఈ భూమిన పుణ్యాత్ములు ఎవరు లేరా, పెద్ద పులి ఎవరిని బట్టి ఎవరిని తింటా ఉంది, పాపాత్మ నన్ను పాము కుట్టే చనిపోతానికి గ్యారంటీ ఏముంది అని నమ్మకుండా పెడిచోన పెట్టి ఇంకొన్నాళ్ళు అదే పాప పనులు అట్నే కొనసాగించాడంట. కొన్నాళ్ళు పోయాక ఓ రోజు రాత్రి తను నిద్రిస్తూ ఉంటే పైనే అటుకు మీద మూరెడు పొడుగుతోటి కాస్త లావుగా ఉన్న ఒక తాడు గాలికి అటు ఇటు ఊగడం మొదలుపెట్టిందంట. అప్పుడు కింద ఉన్న తిని అనుకుంటా ఉన్నాడట పడుకొని, ఊరు నాయను పాము వచ్చేసి నన్ను కుట్టి చంపేయడానికే ఇంకా అది వచ్చేసింది, ఇప్పుడు నా పరిస్థితి ఏం గాను, లేచి ఉరకనా లేదా ఇంకెక్కడికన్నా పోనా, నేను ఏం చేయాలరా భగవంతా అని తన టెన్షన్తో దేవుణ్ణి భగవంతుని అప్పుడు వేడుకుంటా ఉన్నాడంట. ఇంక పాప పనులు చేయ నన్ను బ్రతికించు భగవంతా అని. అనుకోకుండా గాలి వేగంగా రావడంతో ఆ తాడు ఆరు నుంచి జారి తన గుండెల మీద పడిందంట. అది పామేనేమో అన్న నమ్మకంతో చచ్చాడంట తను గుండెపోటుతో. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం చెడు చేసినప్పుడు మన మనసుకి ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా అది చెడు అని. మానేస్తే తనకంటూ ఒకటి అనిపించేది, నేను మాని మంచిగా చేస్తూ ఉన్నా, నన్ను పాము కుట్టదు, నేను చావను అని. అంటే ఇంకా తను చెడు చేస్తూ పోయాడు కాబట్టి నన్ను ఏదో రోజు పాము కుట్టి చచ్చిపోతానా అని ఫిక్స్ అయ్యిండు.
ఆ తాడే పామై తన పానం తీసింది తన ఆలోచన విధానంలో. దీన్ని బట్టి మనుషులు మారితే చాలా మంచిది కదా.